దీన్ని కాపు నేతలు దయచేసి కాపు కార్డు వేసి కాపులు కించపరు కాపు నేత. ఓకే, ఎస్ గురునాథం గారు. నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్, చెప్పండి. సాయి కృష్ణ గారు అంశం అనేది మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. దాంట్లో డీవియేషన్ ఏమి లేదు, సెకండ్ థాట్ లేదు. వచ్చినటువంటి పరిణామ క్రమంలో మా చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సిబిఐ కూడా వేసి ఒక ఎస్పీ గారిని దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా వేయటం జరిగింది, వారిని సస్పెండ్ చేయటం జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము యాక్షన్ ఏం తీసుకోవాలనేది చేస్తాము. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు తల్లి గారు, ఆమెకి మేము కూడా పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం. దాంట్లో నిగ్గుదేల్చడం కోసం వెనకాడే ప్రశ్నే లేదు. ఇకపోతే ఇక్కడ రాజకీయాలు రంగు పులుస్తూ సింపతిని ఎక్స్ప్లాయిట్ చేస్తూ అక్కడ ఉన్నట్టు దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శవరాజకీయాలు చేయడం కోసం విజయవాడలో దిగిపోయారు. కాపు నాయకులను తీసుకొచ్చి ఇక్కడ శివరాజకీయం అని ఎందుకు అనుకోవాలి? లాకప్ డెత్ అయిన పర్సన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత ఉన్నా వెళ్తారు కదా, వెళ్ళరా? నేను ఒక్క చిన్న అంశం మీకు చెప్పి అప్పుడు మీరు మాట్లాడి నేను కూడా చెప్తాను ఒక్కటే. సరే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం మంచిదే. ప్రజాస్వామ్యంలో ఇంటికి వెళ్లాల్సిందే, పలకరించాల్సిందే, సింపతి చూపించాల్సిందే, అది సంతోషం. కానీ సుధాకర్ గారు చనిపోయినప్పుడు ఒక దళితుడు డాక్టర్, అదే విధంగా సుబ్రహ్మణ్యం గారు చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు అనంతబాబు, చీరాల్లో కిరణ్ అనేవాడిని చంపేసినప్పుడు అదే వెళ్ళారు కదా ప్రతిపక్ష నేతలుగా, మీరు కూడా వెళ్ళారు కదా అంటారా? ఆనాడు ఎందుకు వీళ్ళంతా కూడా మాట్లాడలేదు? అప్పుడు మీరు కూడా వెళ్ళారు కదా అంటారా? అప్పుడు మీరు కూడా వెళ్ళారు కదా అంటున్నా. ఎవరు? మేము వెళ్ళాం. మీరు కూడా పరామర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ డ్యూటీ కదా అది. ప్రతిపక్షం కాదు సార్. ఇప్పుడు మేము సాయి కృష్ణ దానికి కూడా మేము వెళ్తున్నాం, మా ఎమ్మెల్యేలు వెళ్ళారు, మేము వెళ్తాం. అధికారంలో ఉన్నా కూడా మేము సపోర్ట్ చేస్తామంటున్నాం. ఇక్కడ ఒక్కటి మటుకి మేము క్లారిటీ అండి. ఇక్కడ నేను ఒక్కటి చెప్తాను, వింటారా? ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి అంశాన్ని తీసుకొని యాగ్యాయి చేస్తున్నారు, కరెక్టే. ఓకే, మేము సింపతిగా ఉన్నాం, చేయడానికి సిద్ధం. అదే తెలంగాణలో ఒక అమ్మాయిని మీకు తెలుసు కదా, మరి మానభంగం చేసి మర్డర్ చేసి గందరగోళం చేస్తే దాంట్లో కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఎన్కౌంటర్ చేస్తే జైలు బలికి అక్కడ తెలంగాణలో స్విచ్ చేస్తే ఇక్కడ బలి పెరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి, దిశ కమిటీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టి అది యాక్షన్ లోకి రాలేదు, పక్కకి వెళ్ళిపోయింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెలంగాణలో జరిగిన ఘటన సార్, దిశ ఘటన సాయి కృష్ణ ఘటన కంపేర్ ఎన్కౌంటర్ చేయకూడదు, మాట్లాడచ్చు కదా సార్. గురునాథం గారు, నేను ఒక మాట అడుగుతా. నేను చెప్తాను గురునాథం గారు, దిశ ఘటన సాయి కృష్ణ ఘటన రెండు ఒకటేనా మీ దృష్టిలో? మనందరం చప్పట్లు కొట్టాం కదా. అదే చెప్తున్నా, అది సాయి కృష్ణ చేసిన నేరం, దిశ నిందితులు చేసిన నేరం, సాయి కృష్ణ చేసిన నేరం ఒకటేనంటారా? కాదండి, ఇక్కడ దిశ చట్టంలో గురునాథ్ గారు, దిశ చట్టంలో గౌరవ ముఖ్యమంత్రులు ఇద్దరు సత్యనారాయణ గారికి డిస్క్రిప్షన్స్ ఇచ్చారు. అలా మీరు సీఏ గారికి డిస్క్రిప్షన్స్ ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? ఆ రోజున దాన్ని ఎందుకు సంబరాలు చేసుకున్నారు? అదే చెప్తున్నానండి గురునాథ్ గారు, ఆ రోజు మా ముఖ్యమంత్రులు గారు ఇద్దరు సమైక్య రాష్ట్రంలోను విభజిత రాష్ట్రంలోను ముఖ్యమంత్రి డిస్కషన్ ఏది సత్యనారాయణ గారికి, ఇక్కడ నారాజు గారికి డిస్కషన్ ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? కంటిన్యూయింగ్ ద సేమ్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ వల్ల ప్రజాస్వామ్యం, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఇబ్బంది పడతా ఉంది. పోలీసింగ్ అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్ గా ఉండటం కోసం మనం ప్రయత్నం చేయాలా? లేదు, ఇటువంటి నాగరాజు గారు ఏమైనా తప్పు చేసినా కూడా వాళ్ళ మీద శిక్ష చేయాల్సిందే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. మేము వ్యతిరేకించట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా కులాలు కాదని మీరు అప్పుడు దళిత డాక్టర్ గారు అనలేదా? మీరు మేమంతా కూడా కాదండి, దళిత డాక్టర్ గారు అనలేదా? సాయం చేయడానికి ఏంటిది మీరు మొదలెట్టి ఈయన చేయకూడదంటే ఎట్లా అవుతుంది? తల్లికి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాము. ఎలా? ఇవాళ 14 రోజులు అయింది. ఎవరు సపోర్ట్ చేసింది గవర్నమెంట్ పరంగా? ఒక మంత్రి డెలిగేషన్ వెళ్ళిందా? హోంమంత్రి గారు లేదా? ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానిక ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు అక్కడికి.
మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండటం కోసమే మేము ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో చంపేయడాలేంటండి? అంటే జరిగినప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ లో చంపేయడాలేంటి? లేదండి, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఈ రాజకీయ కోణాన్ని తీసుకురావద్దు. కులాల రాజకీయాలు ఇందులో రాజకీయ కోణం ఏంటంటే మీరు ప్రభుత్వ పరంగా ఓ స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి కన్సర్న్ చూపిస్తే ఎవరు మాట్లాడరు. మీడియా అంతా కూడా కాపని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ పెడతా ఉన్నారు. దీనికి అంతా కాపు కమ్మ అనేది ఇది కులాల ప్రస్తావన తీసుకురావడం మాత్రం అబ్సల్యూట్లీ మేమే ఖండిస్తున్నాం దానికి. రాంగ్. ఎవరికైనా సరే మనం సపోర్ట్ చేస్తాం. సరే రాంగ్, అది ప్రభుత్వ చర్య. ఇది సపోర్ట్ చేయలేదు. ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళలేదు? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఏంది సార్ వీళ్ళు సింగిల్ మైండ్ అజెండాతో వస్తారు? చెప్పండి సార్. కాదు గురునాథం గారు, మేము చెప్పాలా? మేము మళ్ళీ చెప్తున్నాం, కాపులో అన్న మాట తప్పు. వినండి, ఫస్ట్ వినండి, ఊరికే సబ్జెక్ట్ వినండి ఒకసారి. కాపు అన్న మాట ఎత్తడం తప్పు. మీరేనండి, వినండి, కాపు అనడం తప్పు ఒప్పుకుంటున్నాం. కానీ ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే లేడా? ప్రభుత్వ పరంగా ఎవరైనా వెళ్ళగారా? ఎవరు వెళ్ళకుండా ఇవాళ మా వాళ్ళ తప్పు వీళ్ళు తప్పు అని మాకు తప్పులే ఇస్తారు. నాకు అర్థం కదా. ఆయన ఫస్ట్ ఇనిషియల్ రిమార్క్స్ లోనే చెప్పారు కాపు అనడం తప్పు అని. నేను చెప్పా కాపు అని మాట్లాడడం తప్పు. కులాలు చనిపోయిన వ్యక్తి గురించి కులాలు మాట్లాడడం అబ్సల్యూట్లీ రాంగ్ అని నేను చెప్తున్నా. మీరు మొత్తం ప్రభుత్వపరమైన ఒక్క చర్య కూడా లేకుండా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రులు నాడు రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, సత్యనారాయణ గారికి టాస్క్ ఇస్తే ఎన్కౌంటర్. ఇక టాస్క్ ఇచ్చారా నాగరాజు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? పోలీస్ వ్యవస్థ ఒక తెలియకుండా ఒక సిఐ గారు పొరపాటు చేశారు అది మానండి. ఆ రోజు ఎందుకు సంకలు కొట్టాడు? ఎప్పుడు సంకలు కొట్టుకొని 6 సంకలు కొట్టుకుని ఊరేసుకుని చచ్చారా? మాకెందుకు? ఇవాళ సంగతి చెప్పండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముసలి కన్నీరు తుంటి కొడితే పొలరాలని ఇప్పుడు జగన్మోహన్ ప్రశ్నిస్తారు. నాకు అర్థం కాదు. ఇవాళ ఈ చౌక్ పోలీస్ వ్యవస్థ బాధ్యత జగన్మోహన్ పోలీసులు సపోర్ట్ చేస్తున్నామని కాదు, ఇక్కడ సాయి కృష్ణకి మేము సపోర్ట్ చేయట్లేదు అనేది కాదు ఇక్కడ అంశం. మీరు అది జీర్ణించుకోలేకపోతున్నారు, నా పాయింట్ అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ దగ్గర పాయింట్ లేదు, ఇంకేంటి నేను అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో సంకలు గుద్దుకున్నాడు? ఆ రోజున అనొచ్చు కదా చట్టం తన పని తాను చేసుకుపోవద్దని. ఎందుకు అట్లా మాట్లాడుతా ఉన్నాడు? ఈ రోజున అదే ప్రాక్టీస్ కొనసాగుతా ఉంది ఈ సమాజంలో. ఆనాడు మీరు చేసిన తప్పిదాలు ఈ రోజున కొనసాగుతానే ఉన్నాయి. మేము అటువంటి వ్యక్తులు కాదు. ఈ రోజున చూడండి, గొడ్డల పార్టీ వాళ్ళు వివేకానంద రెడ్డి చనిపోతే వాళ్ళ చెల్లెలు రోడ్ల మీద తిరుగుతా ఉంది, అన్నయ్య మాకు న్యాయం చేయమని. డబ్బులు సెటిల్ చేయమంటారు, చేయండి మీరు. వాళ్ళు లేరు. ఈ రోజున అమ్మకి అన్నం పెట్టలేదంట, పిల్లమ్మకు పట్టు చీర పెడతానన్నారు. ఇంకా ఇది అంటే జనరల్ ఇష్యూగా మేము అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, మేము ప్రభుత్వ పరంగా అన్ని చేస్తాం, తీసుకుంటాం. ఇప్పటికి వెళ్ళే మీరు కిరణ్ రాయల్ గారు పవన్ కళ్యాణ్ వెళ్తారా? ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారా? ఇదైనా సర్దుమనిన తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. ఎందుకంటే తప్పు జరిగితే పోలీసులు పోలీసులు చేసిన తప్పును ప్రభుత్వం